హలో అందరికీ మాధ్యమ సాలిడ్ జర్నీలో డే 4 నేనైతే మాధ్యమ కోసం ఇక్కడ ఉగ్గు రెడీ చేస్తున్నాను. ఫర్ పీడియాట్రిషియన్ సజెషన్ ఎక్కువగా అవిడి చేసి అన్ని పప్పులు డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయలేదు. ఇనీషియల్ డేస్ కాబట్టి డాక్టర్ అయితే రైస్ క్వాంటిటీ అయితే ఎక్కువ తీసుకోమన్నారు. అండ్ పప్పులు కూడా నేను రెండే రకాలు తీసుకున్నాను, పెసరపప్పు, ఎర్రపప్పు. రైస్ ఆల్రెడీ నేను వాష్ చేసుకుని ఆరబెట్టుకున్నాను అనమాట. సేమ్ పప్పులు కూడా అలాగే కొద్దిసేపు నానబెట్టుకొని ఆరిన తర్వాత మంచిగా కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందులో కంపల్సరీ జీరా అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇనీషియల్ డేస్లో మనం సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకి ఈజీ డైజెషన్ అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా, లంప్స్ లేకుండా నార్మల్ వాటర్లో 1 స్పూన్ అయితే తీసుకుని మిక్స్ చేసుకున్నాక బాయిల్ చేసుకోవాలి. అంతేనండి, మా అద్దెమ్మకైతే చాలా బాగా నచ్చింది ఉగ్గు. నేనైతే కొంచెం క్వాంటిటీనే చేశాను. అండ్ ముందు వీడియోస్లో మా అద్దెమ్మ కోసం ఉగ్గు ఇంకెలా ప్రిపేర్ చేస్తాను అనేది చూసేయండి. సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేసే మదర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో